అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దేవుడి వాక్యం చదవాలి. అందులో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కొత్త నిబంధన మనం చదువుకునే దాంట్లో మొదటి వీడియో. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుందాం. ఈ మత్తయి సువార్త చదువుకోబోయే ముందు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో సువార్త పుస్తకాలు 4. సువార్తలు 4 రకాలు కాదు. సువార్త ఒకటే. సువార్త అంటే యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించడం. అలా యేసుక్రీస్తు వారి జీవితం గురించి చెప్పిన పుస్తకాలు కొత్త నిబంధనలో 4 కనపడతాయి మనకి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 పుస్తకాలు యేసుక్రీస్తు వారి జీవితం గురించి చెబితే, కొత్త నిబంధనలో ఉన్న మిగిలిన పుస్తకాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి శిష్యులు సువార్త ఎలా ప్రకటించారు అని సంఘ వ్యాప్తి గురించి మిగిలిన పుస్తకాల్లో ఉంటుంది. ఈ 4 పుస్తకాల్లో మాత్రం యేసుక్రీస్తు వారి జీవితం గురించి ఉంటుంది. ఒక పుస్తకమే రాయొచ్చు కదా, 4 పుస్తకాలు ఎందుకు అని మీరు అనుకోకూడదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఐ విట్నెస్ టెస్టిమనీస్. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు కళ్ళారా, ఇప్పుడు మత్తయ్య గారు ఉన్నారు, తన కళ్ళతో యేసుక్రీస్తు వారిని చూసి ఆయన చెప్పిన మాటలు విని ఆయన జీవితంలో జరిగిన సంగతులు రాస్తున్నారు. హిస్టారికల్గా ఎవరికైతే ఎక్కువ ఐ విట్నెస్ టెస్టిమనీస్ ఉంటాయో, వాళ్ళ దగ్గర వాళ్ళు, వాళ్ళ కాలంలో ఉన్న వాళ్ళు రాసిన ఆధారాలు ఎక్కువ ఉంటాయో, వాళ్ళకి చారిత్రక ఆధారాలు ఎక్కువగా ఉంటాయి. యేసుక్రీస్తు వారు ఏదో కల్పించిన పాత్ర కాదు, ఆయన ప్రపంచములో నిజంగా బ్రతికిన వ్యక్తి అనడానికి ప్రపంచంలో ఉన్న మిగిలిన వాళ్ళందరికన్నా ఎక్కువ ఆధారాలు యేసుక్రీస్తు వారికే ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చేసినవన్నీ కూడా నిజాలు అని మాత్రమే కాకుండా, ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క కోణం. ఒకళ్ళేమో ప్రేమ నేర్చుకుంటారు, ఒకళ్ళేమో ఆయన మన కోసం పడిన కష్టం చూస్తారు, ఒకళ్ళేమో ఆయన దేవుడు అనేది చూస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోణంతో దేవుడు చేసిన సంగతిని చూస్తారు. కాబట్టి అన్ని రకాలుగా కూడా యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం ఆలోచించాలి, అన్ని కోణాల్లో నుండి పరిశీలించాలి అన్న ఉద్దేశంతో మనకి 4 పుస్తకాలు రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం, అందులో ఉన్న భావాన్ని మనం గమనిద్దాం. మొట్టమొదటిగా కొత్త నిబంధనలో కనబడే మనకి మొట్టమొదటి పుస్తకం మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త అనేది కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఒక వంతెన, బ్రిడ్జ్ అనుకోవచ్చు అనమాట. మనం పాత నిబంధన మొత్తం కూడా రాబోయే మెస్సయ్య గురించి మాట్లాడిద్ది. ఆ రాబోయే మెస్సయ్య యేసుక్రీస్తే. పాత నిబంధనలో మీకు ఎవరి గురించి అయితే దేవుడు వాగ్దానం చేశాడో ఆయన ఈ యేసుక్రీస్తే అనే విషయాన్ని యూదులకు చెప్తున్నాడు మత్తయ్య గారు. యూదులు అంటే ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలు. అప్పుడు దాకా ధర్మశాస్త్రాన్ని పాటించిన వాళ్ళు, వాళ్ళకి ఇదిగో మీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన మెస్సయ్య, రాజు ఈ యేసుక్రీస్తే అని చెప్పడానికి రాసిన సువార్త ఈ మత్తయి సువార్త. పాత నిబంధన మొత్తానికి కూడా ఒక ముగింపు, ఒక పరిపూర్ణతలాగా ఈ మత్తయి సువార్తను మనం చూడొచ్చు. చదువుకుంటూ వెళ్దాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు అబ్రహాము గురించి, దావీదు గురించి, వీళ్ళిద్దరి గురించి చెప్పారు అంటే, ఇజ్రాయేలీలకి అతి ముఖ్యమైన వ్యక్తులు అబ్రహాము, దావీదు. ఇజ్రాయేలీలో ఆరంభమైంది అబ్రహాము నుండి. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకోవడం బట్టే కదా ఇజ్రాయేల్ అందరూ కూడా వచ్చింది. ఇకపోతే ఇజ్రాయేల్ అందరూ గొప్పగా వాళ్ళ రాజుగా చూసే వ్యక్తి దావీదు. దేవుడు అబ్రహాముకి, దావీదుకి కూడా వాగ్దానం చేస్తాడు. అబ్రహాముకేమో ఆదికాండం 12వ అధ్యాయంలో, దావీదుకేమో 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ఇదిగో మీ సంతానము నుండే మెస్సయ్య వస్తాడు అని దేవుడు వాగ్దానాలు చేస్తాడనమాట. కాబట్టి అబ్రహాముని, దావీదుని చూపిస్తూ వాళ్ళకంటే గొప్పవాడు, అబ్రహాము కంటే గొప్పవాడు యేసుక్రీస్తు, దావీదు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. అబ్రహాము కుటుంబంలో యేసుక్రీస్తు పుట్టాడు అనడం కంటే, యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము ఉన్నాడు, దావీదు కుమారులో యేసుక్రీస్తు పుట్టాడు అనడం కంటే, యేసుక్రీస్తు వంశావళిలో దావీదు ఉన్నాడు అన్నట్టుగా యేసుక్రీస్తుని హెచ్చిస్తూ, యేసుక్రీస్తు వారే వాగ్దానం చేయబడిన రాజు, అందరికన్నా గొప్పవాడు అనేదాన్ని మొదటి వచనంలోనే మత్తయ్య గారు మనందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ మత్తయి సువార్త మొత్తం కూడా యేసుక్రీస్తుని మోషే కంటే గొప్పవాడిగా, ఇజ్రాయెల్ అందరూ గొప్పగా చూసేది అబ్రహాముని, మోషేని, దావీదుని. అబ్రహాము కంటే గొప్పగా, మోషే కంటే గొప్పగా, దావీదు కంటే గొప్పగా మత్తయ్య గారు చూపిస్తారనమాట. ఇదిగో యేసుక్రీస్తు అనే వ్యక్తి, మోషే మిమ్మల్ని అందరినీ కూడా ఐగుప్తు నుండి విడిపించాడు కదా, ఆ మోషే కంటే గొప్పవాడు, ఈయన పాపం నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. ఇదిగో అబ్రహాము ద్వారా మీరు అందరూ కలిగారు కదా, ఇదిగో యేసుక్రీస్తు అనే వ్యక్తి ద్వారా కొత్త సంఘం వస్తుంది, కొత్త పరలోక రాజ్యం వస్తుంది. ఇక నుండి యేసుక్రీస్తుని బట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి పిల్లలు అని పిలువబడతారు. పాతకాలంలో అబ్రహాము పిల్లలు ఎలా అయితే ఇజ్రాయిల్ అని పిలువబడ్డారో, ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరూ నిజమైన దేవుని పిల్లలు అని పిలువబడతారు అన్నట్టుగా అబ్రహాముతో పోలిక. మోషే మిమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించాడు కదా, యేసుక్రీస్తు మిమ్మల్ని పాపం నుండి విడిపిస్తాడు అన్నట్టుగా మోషేతో పోలిక. దావీదు మీ అందరికీ గొప్ప రాజు కదా,
దావీదు కంటే గొప్ప రాజు యేసుక్రీస్తు అవుతాడు, తరతరములకు రాజు అవుతాడు. 2 సమూయేలు 7వ గ్రంథంలో చెప్పబడిన దావీదు చిగురు ఈ యేసుక్రీస్తే అనేది ఈ మత్తయి గారు ఈ మత్తయి పుస్తకం అంతా కూడా చెప్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి, చదివేటప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇవన్నీ కూడా మనం ఆదికాండంలో చదువుకున్నాం. మెయిన్ వ్యక్తులందరినీ కూడా గుర్తు చేస్తున్నాడు మత్తయి గారు. ఆ మెయిన్ వ్యక్తుల ద్వారానే, ఇదిగో మీ అందరికీ తెలిసిన వ్యక్తుల ద్వారానే యేసుక్రీస్తు పుట్టాడు అంటానికి. యూదా తామారు నందు పెరెసును జరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజు కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. వీళ్ళలో దావీదు ఒక్కడే రాజు కాదండి, ఇదిగో ఇంకా కింద చెప్పిన పేర్లలో అనేక మంది రాజులు ఉంటారు. కానీ రాజైన దావీదు అని రాజు పేరు కేవలం దావీదుకే ఎందుకు వాడాడు అంటే, దావీదు తర్వాత వాగ్దానం చేయబడిన రాజు, దావీదు చిగురు అంటే దావీదు కుమారులు కాదు యేసుక్రీస్తే అని చెప్పడానికి రాజైన దావీదు అని పేరు వాడాడు. ఆ తర్వాత రాజు అనే బిరుదు యేసుక్రీస్తుకే చెందిద్ది అన్నట్టుగా. ఇవన్నీ కూడా అబ్బాయిల పేర్లు అంటే తండ్రుల పేర్లు, అక్కడక్కడ మాత్రం ఆడవాళ్ళ పేర్లు వచ్చాయి. ఇదిగో తామారు, మనం పాత నిబంధనలు చదువుకుంటాం, గుర్తుందా? తామారు, రాహాబు, రూతు, ఇవన్నీ కూడా పాత నిబంధనలో మనం చదువుకునే పేర్లు. వాళ్ళు ఏం చేశారు అవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటే ఇంకా ఈ వీడియో పెద్దదైపోద్ది. వాటన్నిటి కోసం మనం పాత నిబంధన వీడియోలు చేస్తున్నాం కదా, అవి చూడండి. ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఉరియా భార్య ఎవరో? బెత్షెబా. ఇక్కడ 4 పేర్లు కనబడ్డాయి చూడండి ఆడవాళ్ళవి, తామారు, రాహాబు, రూతు, బెత్షెబా. ఈ 4 కూడా ఆడవాళ్ళు, అన్యులు. కేవలము యూదుల్లో పుట్టాడు అంటే యూదుల్ని మాత్రమే రక్షించడానికి కాదు, అన్యుల్ని కూడా రక్షించడానికి. యూదుడైన యేసుక్రీస్తు అన్యుల్ని కూడా రక్షిస్తాడు అనటానికి గుర్తుగా ఈ పేర్లు రాయడం జరిగింది. అలాగే ఆ మనుషులు చేసిన తప్పులు, వాళ్ళ దగ్గర జరిగిన పరిస్థితులు, ఇప్పుడు రూత్ దగ్గర ఏం జరిగిందో మనం చదువుకుంటాం, బత్షెబా దగ్గర ఏం జరిగిందో మనం చదువుకుంటాం, తామారు దగ్గర ఏం జరిగిందో మనం చదువుకుంటాం, రాహాబు దగ్గర ఏం జరిగిందో మనం చదువుకుంటాం. ఆ పరిస్థితులన్నీ కూడా ఇజ్రాయేలీకి గుర్తు చేస్తున్నాడు. ఇదిగో మీ ధర్మశాస్త్రం, మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడుతున్నాను, వాటికి ముగింపే యేసుక్రీస్తు అన్నట్టుగా. సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసాను కనెను, ఆసా యెహోషాపాతును కనెను, యెహోషాపాతు యెహోరామును కనెను, యెహోరాము ఉజ్జియాను కనెను, ఉజ్జియా యోతామును కనెను, యోతాము ఆహాజును కనెను, ఆహాజు హిజ్కియాను కనెను, హిజ్కియా మనష్షేను కనెను, మనష్షే ఆమోనును కనెను, ఆమోను యోషియాను కనెను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యొకన్యాను అతని సహోదరులను కనెను. రాజు వరకు పైన చెప్పాడు, అంటే దావీదు వరకు 6వ వచనం, యూదులు బబులోను చెరలోకి వెళ్ళేంత వరకు 11వ వచనం. ఈ బబులోను చెరలోకి వెళ్ళటం, బబులోను చెరలోంచి రావడం, మిగిలిన వాళ్ళు అషూర్ చెరలోకి వస్తాం, ఇవన్నీ కూడా మనం పాత నిబంధనలో చదువుకుంటాం. ఎవరికైనా కానీ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం లేదు. మత్తయి గారు ఏం చెప్తున్నారో, ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనం చూద్దాం. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబేలు అబీహూదును కనెను, అబీహూదు ఎల్యాకీమును కనెను, ఎల్యాకీము అజోరును కనెను, అజోరు సాదోకును కనెను, సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఎలీహూదును కనెను, ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా యోసేపు యేసుక్రీస్తుని కన్నాడు అని రాయట్లా. యేసుక్రీస్తు వారు కన్య మరియకే పుట్టాడు, యోసేపు యొక్క భార్య అయిన మరియా అంటున్నాడే కానీ యోసేపు యొక్క కుమారుడు యేసుక్రీస్తు అనట్లేదు. అంటే ఆయన కన్యకే పుట్టాడు అనేది స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాడు. ఇక్కడ కొంతమంది డౌట్లు అడుగుతారు. ఇందులో మత్తయి సువార్తలోనేమో ఒకలాగా ఉంది యేసుక్రీస్తు వారి వంశావళి, లూకా సువార్తలోనేమో ఒకలా ఉంది, లూకా సువార్త 3వ అధ్యాయంలో. ఈ రెండింటిలో ఏది నిజం అని కూడా కొంతమంది అడుగుతున్నారు. చాలా సింపుల్ అండి. మత్తయి సువార్తలో రాయబడింది ఏంటంటే యోసేపు యొక్క వంశావళి. ఇప్పుడు యోసేపు మరే గారి యొక్క భర్త కదా, భర్త యొక్క వంశాన్నే వంశావళిగా చూస్తారు. తల్లి యొక్క వంశావళిని అఫీషియల్గా పిల్లలకి వేయరు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరియకే, కన్య మరియకే పుట్టినప్పటికీ ఆయన తండ్రిగా యోసేపు పిలువబడుతున్నాడు కదా, ఎందుకంటే యోసేపు మరియ యొక్క భర్త కదా. కాబట్టి యోసేపు వంశావళే యేసుక్రీస్తు వారికి కూడా చెందిద్ది అని దాని అర్థం. మత్తయి సువార్త
సువార్తలో చెప్పబడింది యోసేపు వంశావళి. మరి లూకా గారు ఆయన డాక్టర్ కాబట్టి కేవలము మరియ యొక్క వంశావళి చూపిస్తూ ఆ మరియ కూడా దావీదు నుండే వచ్చింది అనేది లూకా సువార్తలో ఆయన చెప్తాడు. లూకా సువార్తలో ఉన్నది యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియ గారి గురించి, మత్తయి సువార్తలో ఉన్నది యేసుక్రీస్తు వారి తండ్రి అంటే మరియ యొక్క భర్త, యేసుక్రీస్తు వారి తండ్రిగా పిలువబడిన యోసేపు యొక్క వంశావళి. యోసేపు వంశావళి ఏమో మత్తయి సువార్త, మరియ యొక్క వంశావళి ఏమో లూకా సువార్త అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లూకా సువార్త స్టార్టింగ్ నుండి చదివినా మనకు అర్థమైపోద్ది అది మరియ యొక్క వంశావళి అని. అక్కడికి వెళ్ళినప్పుడు లూకా సువార్త చదివేటప్పుడు అది నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫీషియల్గా యోసేపు యొక్క వంశావళి యేసుక్రీస్తు వంశావళి అవుతుంది కాబట్టి ఇక్కడ యోసేపు వంశావళి చెప్పడం జరిగింది. అలాగే రాజుల యొక్క వంశావళి, ఇజ్రాయేలీలకి ఎవరైతే బాగా తెలుసో, ఎవరినైతే పాత నిబంధనలో వాళ్ళు ఎక్కువగా చదువుకున్నారో వాళ్ళ పేర్లన్నీ చెబుతూ ఇదిగో ఆ వంశములోనే యేసుక్రీస్తు వారు పుట్టారు అనేది మత్తయి గారు ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులోను కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా 14 కింద డివైడ్ చేశాడు. ఇజ్రాయేలీలకి 7 అనే మాట సంపూర్ణం అనేది మనందరికీ తెలుసు. 7 డబల్ చేస్తే 14 కదా, అంటే వాళ్ళకి ఈజీగా గుర్తుండడానికి ఇదిగో అబ్రహాము నుండి దావీదు వరకు 14, దావీదు నుండి వీళ్ళు బబులోనికి వెళ్ళేంత వరకు 14, వీళ్ళు బబులోనికి వెళ్ళిన దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు 14 తరములు అన్నట్టుగా 3 రకాలుగా విభజించాడు. కరెక్ట్గా అంతే అని కాదండి. ఉదాహరణకి ఇక్కడ మధ్యలో మనకి ఉజ్జియా యొక్క వంశావళి కనబడింది. ఇప్పుడు ఉజ్జియా యొక్క పితరులు ఎవరో మనం చూసామనుకో, యెహోరాము ఉజ్జియాను కనెను అని ఉంది ఇక్కడ. కానీ యెహోరాము డైరెక్ట్గా ఉజ్జియాని కనలేదు. యెహోరాము కుమారుడు అహజ్య కుమారుడు యోవాషు కుమారుడు అమజ్య, ఆ అమజ్యాకి ఇంకో పేరే ఉజ్జియా. అంటే చెప్పాలి అంటే యెహోరాము యొక్క మనవడి యొక్క కుమారుడు ఉజ్జియా, కానీ యెహోరాము ఉజ్జియాను కనెను అని ఇక్కడ ఉంది. అంటే కరెక్ట్గా 7 తరాలని కాదు, కానీ వాళ్ళ మధ్యలో కొంతమంది పేర్లు చెప్పకపోయినా ఆ వంశంలోనే యేసుక్రీస్తు వారు పుట్టాడు అని చెబుతూ వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి 14 అన్నట్టుగా మత్తయి గారు డివైడ్ చేశారు. అంటే యేసుక్రీస్తు వారు అబ్రహాము నుండే దావీదు నుండే వచ్చాడు అనేది ఇజ్రాయేలీలు బట్టి పట్టాలి. ఎవరు అడిగినా కానీ ఈయన మెస్సయ్యా అని చెప్పగలిగేలాగా ఉండాలి అనే దానికోసం ఆయన ఈ వంశావళి రాశాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. లూకా గారు రాసింది బట్టి పట్టడం కోసం కాదు. లూకా గారు ఎందుకు రాశారు అంటే, కొంతమంది అడుగుతారు కదా, మరి కన్యమరికి పుట్టాడు కదా, అప్పుడు దావీదు సంతానం ఎలా అవుతారని కొంతమంది అడుగుతారు. కాబట్టి వారికి సమాధానంగా మరియ గారు కూడా దావీదు నుండే వచ్చారు అనేది లూకా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనం లూకా సువార్త చదివేటప్పుడు చూద్దాం. మత్తయి గారు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనం రాజుల వంశాలు మాట్లాడుకుంటాం కదా, ఆ వంశంలోనే యేసుక్రీస్తు వారు వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఇదిగో 14 కింద నేను డివైడ్ చేశాను అన్నట్టుగా మత్తయి గారు రాస్తున్నారు. ఇది ఆ కాలంలో ఉన్న ఇజ్రాయేలీలకి చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు వారు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చారు, యేసుక్రీస్తు వారే మెస్సయ్య అని చెప్పడానికి ఈ వంశావళి చాలా ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మధ్యలో కొన్ని పేర్లు చెప్పకపోయినప్పటికీ కరెక్ట్గానే చెప్పాడు. ఇప్పుడు యెహోరాము కుమారుడు ఉజ్జియా కాకపోయినా యెహోరాము కుమారుడే కదా, ఆ వంశంలోనే పుట్టాడు కదా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మరలా ఇక్కడ కొంతమంది తరాలు అనే పదాన్ని కన్ఫ్యూజ్ అవుతారండి. 14 తరాలు అంటే 14 మంది పేర్లు కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. తరము అంటే జనరేషన్, అంటే పరిస్థితులు మారాయి అంటానికి గుర్తుగా. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, ఇప్పుడు బబులోను కొనుపోబడక ముందు యొకన్య ఉన్నాడు, బబులోను కొనిపోయిన తర్వాత కూడా యొకన్య పేరు మళ్ళా వంశావళిలో పెట్టబడింది చూడండి. అంటే 14 డివైడ్ చేసేటప్పుడు దావీదు నుండి బబులోను చెరకి కొనిపోయే వరకు కూడా యొకన్య పేరు వచ్చింది. మళ్ళా బబులోను చెర నుండి యేసుక్రీస్తు వరకు కూడా యొకన్య పేరు రెండోసారి వచ్చింది. ఈ యొకన్యాని మీరు ఒకసారి లెక్కేశారు అనుకోండి, 14 తరాలు రావు. బబులోను నుంచి యేసుక్రీస్తు వరకు 13 తరాలే వస్తాయి. తరము అనగానే పరిస్థితులు మారిపోయాయి. వీళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నప్పుడు పరిస్థితులు ఒకలాగా ఉన్నాయి, వీళ్ళు వేరే దేశానికి బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయినప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తరము వేరు, ఈ తరము వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అని దాని అర్థం అనమాట. ఇప్పుడు కూడా మామూలుగా వాడుతూ ఉంటారు కదా ఊత పదంలాగా, ఇదిగో మా తరంలో మా కాలంలో ఇలా జరిగింది అది ఇది అని. దాని అర్థం మనం చచ్చిపోయామని కాదు, మన పిల్లలు చచ్చిపోయారని కూడా కాదు, పరిస్థితులు మారిపోయాయి అని దాని అర్థం. తరములు అనగానే పరిస్థితులు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 14 పరిస్థితులు, 14 మంది పేర్లు, అలా మెయిన్ పర్సన్స్ పేర్లు చెప్తూ అబ్రహాము నుండే దావీదు నుండే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఈ వంశావళి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఈ వంశావళి నుండే మెస్సయ్య వస్తాడు అని, అదే వంశావళి ఇది. యేసుక్రీస్తు వారే మెస్సయ్య అనడానికి మొదటి రుజువుని మత్తయి గారు ఇజ్రాయేలీల ముందు పెడుతున్నారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో ఎంతమంది మరలా వెరిఫై చేసి ఉంటారో దీన్ని. మత్తయి గారు
చెప్పింది నిజమేనా కాదా అని చాలా మంది వెరిఫై చేసి ఉంటారు. అందరూ కూడా ఇదే కంక్లూజన్కి ఇది కరెక్టే అని నమ్మారు కాబట్టే యేసుక్రీస్తు వారిని మెస్సయ్యగా ఆ కాలంలో ఉన్న చాలా మంది అంగీకరించి క్రైస్తవులుగా మారారు. లూకా సువార్తలో ఉన్న వంశావళి మరియ గారిది అని, మత్తయి సువార్తలో ఉన్న వంశావళి యోసేపు గారిది అని మనకి వాళ్ళు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. కానీ ఇజ్రాయేలీలకి ఇవన్నీ కూడా తెలిసినవి, వాళ్ళన్నీ కూడా హిస్టరీ జాగ్రత్తగా దాచుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అర్థమైన విషయాలు. మనం కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత చదువుకుంటున్నాం కాబట్టి మనకి ఇవన్నీ కొంచెం కొత్తగా ఉన్నాయి అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏ సందేహం వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. యేసుక్రీస్తు వారి జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు, అంటే ప్రదానం చేయబడింది అంటే ఆల్మోస్ట్ పెళ్ళైపోయింది కానీ వాళ్ళిద్దరూ కలవల, ఇంకా వాళ్ళిద్దరూ కూడా కలిసి ఒకే చోట ఉండడం, ఆ కాపురం స్టార్ట్ చేయలేదు కానీ పెళ్ళైపోయింది. అప్పుడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. విడనాడ అంటే విడాకులు ఇవ్వడం. పెళ్ళైతేనే కదా విడాకులు ఇస్తారు. వీళ్ళిద్దరికి కూడా పెళ్ళైపోయింది, కాకపోతే వీళ్ళిద్దరూ కలవలేదు. ఇంకా కలిసి కాపురం స్టార్ట్ చేయకముందు యోసేపు గారికి తెలిసిన విషయం ఏంటంటే మరియ గర్భవతి. యోసేపు నీతిమంతుడే ఆమెను విడనాడనల్లక అంటే దాని ఉద్దేశం ఏంటంటే యోసేపుకు తెలుసు మరియ మంచిదే అన్న విషయం తెలుసు, ఆవిడ ఏ తప్పు చేయదు అన్న విషయం తెలుసు. అయినా కానీ ఆవిడకి ఎలా గర్భం వచ్చిందో యోసేపుకి అర్థం కావట్లా. మరియే చెప్పుంటది వెళ్ళి యోసేపుతో, ఇదిగో నేను గర్భవతిని అయ్యాను, నాకు ఇలా దూత కనబడింది, పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భవతి అయ్యానని మరియే వెళ్ళి యోసేపుతో చెప్పుంటది. కానీ అది నమ్మగలిగే పరిస్థితుల్లో యోసేపు లేడు. కానీ ఆవిడ మంచిదే అని తెలుసు, కానీ ఇలా ఎవరికి జరగదు కదా అని దాన్ని తీసుకోలేకపోతున్నాడు. ఆ కన్ఫ్యూజన్ లో అవన్నీ వదిలిపెట్టేద్దాం అనుకున్నాడు. ఇజ్రాయేల్ లెక్క ప్రకారంగా భార్య ఎక్కడైనా వ్యభిచారం చేస్తే రోడ్డు మీద తీసుకొచ్చి రాళ్లతో కొట్టి చంపేయచ్చు, భర్తకు ఆ హక్కులు ఉన్నాయి. కానీ ఆవిడ మంచిది, ఏ తప్పు చేయదు అని యోసేపుకు తెలుసు కాబట్టే రహస్యముగా ఆమెను విడనాడాలనుకున్నాడు. ఇంత మంచివాడు కాబట్టే యోసేపుని నీతిమంతుడు అని చెప్పడం కూడా జరిగింది. అతడు ఆ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, జస్ట్ విడనాడాలి, ఆమెకి విడాకులు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడు అంతే. ఎప్పుడైతే ఆ ఆలోచన యోసేపులోకి వచ్చిందో అప్పుడు వెంటనే దేవుడు దూతను పంపించాడు. ప్రభువు దూత అతనికి స్వప్నమందు ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడొద్దు. నీ భార్య అయిన నీ మరియ ఏదైతే నీకు చెప్పిందో అదంతా నిజమే, ఆమెను నీ భార్యగా చేసుకోవడానికి నువ్వు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ వలన కలిగింది అంటే అన్యమత ఆచారాల్లో ఉన్నట్టు దేవుడు ఒక శరీర రూపం దాల్చుకుని వచ్చి మానవులతో వ్యభిచారం చేసి పిల్లలకు అంటారు, అట్లా కాదండి. అసలు పురుషుని సంయోగము తెలియని ఒక ఆడపిల్ల, సడన్ గా ఆమె కడుపులో దేవుడు ప్రవేశించాడు అని దాని అర్థమే. కానీ అన్యమతాల్లో ఇతర ఆచారాల్లో ఉన్నట్టు దేవుడు శరీర రూపంగా వచ్చి మానవులతో వ్యభిచారం చేశాడు అనేది కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది అంటే అది ఆశ్చర్యకర రీతిగా ఆవిడ ఎప్పుడూ ఏ పురుషుణ్ణి కలవకుండానే తెలియకుండానే ఆవిడికి గర్భం వచ్చింది. అది తెలియగానే ఆవిడ వచ్చి యోసేపుకు చెప్పింది. చెప్పినప్పుడు యోసేపు నమ్మలేదు. ఇదేంటి దేవదూత కనబడ్డం ఏంటి, నేను ఎలా నమ్మాలి అని ఆయన అనుకున్నాడు. కానీ యోసేపుకు కూడా ఆ దేవదూత కనబడేసరికి అప్పుడు యోసేపు నమ్మాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరియ ఎక్కడా కూడా అబద్ధం ఆడలేదు, ఆవిడ నిజమే చెప్పింది అని ఇప్పుడు యోసేపు కూడా ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. ఎందుకంటే యోసేపుకు కూడా సేమ్ అనుభవం. ఇప్పుడు యోసేపుకు కూడా సేమ్ అనుభవం అంటే దేవదూత మాట్లాడింది కదా, ఇది ఖచ్చితంగా సూపర్ న్యాచురల్ విషయం, అంటే దేవుడే ఇది చేశాడు అని యోసేపు కూడా ఇప్పుడు కంప్లీట్గా నమ్మాడు. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఇదిగో ఆవిడ కుమారుణ్ణి కంటది, ఆ కుమారుడికి మీరు యేసు అని పేరు పెడతారు, నువ్వు మరియా కలిసి అనేది ఆ దూత యోసేపుతో చెప్పింది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతను జరిగెను. మత్తయి గారు యూదులకి రాస్తున్నారు కదా, ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న ఒక రెఫరెన్స్ ని కోట్ చేస్తున్నారు. ఇది మనకి ఎక్కడ ఉంటుంది అంటే యెషయా 7:14 ఉంటది. ఇదిగో దేవుడు ముందుగా వాగ్దానం చేశాడు కదా, అది ఇక్కడ నెరవేరుతుంది అని దేవదూత ఆ యోసేపుతో చెప్తుంది. యోసేపుతో ఏదైతే చెప్పిందో అదే మత్తయి గారు మనకి ఇక్కడ రాస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట అన్నాడు చూడండి. అంటే రాసింది మనుషులైనప్పటికీ రాయించింది దేవుడు అని ఈ పదం ద్వారా మనకు అర్థం అవ్వాలి. కొత్త నిబంధనలో ఇప్పుడు మనం చదువుకోబోయే మత్తయి, మార్కు, లూకా ఈ పుస్తకాలన్నీ, కొత్త నిబంధన పుస్తకాలన్నీ కూడా మనుషులు వాళ్ళ ఆలోచనలతో రాయలేదు, దేవుడు వాళ్ళ ద్వారా రాయించాడు. రాసింది వాళ్ళైనప్పటికీ రాయించింది దేవుడు అనేది ఈ పదాల ద్వారా మనకు అర్థం అవ్వాలి. కొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా ప్రభు ఈ మనుషుల ద్వారా రాయించాడు. ఆ పాత నిబంధన యెషయాలో చెప్పిన ప్రవచనము ఇక్కడ నెరవేరుతుంది అని
ఆ దూత యోసేపుతో చెప్పింది. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మన రక్షకుడు అని. మరి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని పాత నిబంధనలో ఉంది కదా, యేసు అని పేరు ఎందుకు పెట్టారు? రెండు వేరు కదా అని మీరు అడగండి. పాత నిబంధనలో మెస్సయ్య అనేక పేర్లతో పిలువబడతాడు అని మనకుంది. ఉదాహరణకి ఇప్పుడు యెషయా 14లో ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ఉంది. అలాగే యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని అతనికి పేరు పెట్టుదురు అని ఉంది. మరి ఈ పేరు పెట్టాలా, ఆ పేరు పెట్టాలా? ఈ పేర్లు పాత నిబంధనలో ఏవేవైతే పేర్లు చెప్పబడ్డాయో అవన్నీ కూడా మెస్సయ్య యొక్క లక్షణాలు. ఇమ్మానుయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు అని. దేవుడు మనకి తోడు అంటే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు కదా, దేవుడు మనకి తోడుగా వచ్చాడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? ఆయన రక్షకుడు కదా, ఆయన మన రక్షకుడు. ఇప్పుడు ఈ విషయాలు చదువుకున్నాం. ఆయన బలవంతుడేనా, ఆశ్చర్యకరుడేనా, ఆలోచనకర్తేనా, సమాధానకర్తేనా? ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పేర్లే. దేవదూత చెప్పినట్టుగా రక్షకుడు యేసు అనే పేరుని యోసేపు మరియా కలిసి పెట్టారు యేసుక్రీస్తు వారికి. మరి పాత నిబంధనలో చెప్పబడిన ఈ ప్రవచనాలన్నీ ఇమ్మానుయేలు గాని, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సమాధానకర్త, ఇవన్నీ కూడా ఆయన లక్షణాలు. ఆ పేర్లతో కూడా ఆయన్ని పిలుస్తారు అని దాని అర్థం. ఆ పేర్లతో తర్వాత శిష్యులు, క్రైస్తవులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని పిలుస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మనం పిలుస్తూనే ఉన్నాం. ఇంకా యేసుక్రీస్తు వారికి ఏమేమి పేర్లు ఉన్నాయో తెలుసా? ఇప్పుడు 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చూసాం? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి, ఇవన్నీ మనం చూసాం కదా పేర్లు. ఇంకా ఏం పేర్లు ఉన్నాయి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనంలో ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు అని ఉంది. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని ఉంది. ఎన్ని పేర్లు చూడండి దేవుడికి. మళ్ళీ ఇర్మియా గ్రంథానికి వెళ్ళిపోయామనుకో మనం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తూ, ఇదిగో దావీదు చిగురు వస్తుంది అంటే మెస్సయ్య వస్తున్నాడు, ఆయనకి ఏం పేరు పెడతారు అంటే యెహోవా మనకు నీతి అని ఆయనకు పేరు పెట్టుదురు అని ఉంది చూడండి. అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పేర్లే, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి లక్షణాలే. కేవలం యెషయా గ్రంథం 7వ అధ్యాయాన్ని మాత్రమే కాదు, ఇర్మియా గ్రంథాన్ని, పాత నిబంధనలో ఉన్న పుస్తకాలన్నింటినీ, అక్కడ ఉన్న ప్రవచనాలన్నింటినీ యేసుక్రీస్తు వారు నెరవేర్చారు. ఆ కాలంలో ఆయన్ని పిలవడానికి యేసు అనే పేరు ఆయనకు పెట్టారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇమ్మానుయేలు అనే పేరు కూడా ఆయనకి పెట్టారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి లక్షణాలు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పేర్లే, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పేర్లే. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుణ్ణి కనువరకు ఆమెను ఎరుగకుండెను. మరలా ఒకసారి మత్తయ్య గారు మనకి చెప్తున్నారు, యేసుక్రీస్తు వారు కన్యక్కే పుట్టాడు. యేసుక్రీస్తు వారు పుట్టేంత వరకు కూడా యోసేపు మరియా శారీరకంగా కలవలేదు అని చెప్తున్నారు. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను. దేవదూత ఎలా అయితే చెప్పిందో సేమ్ అలాగే యేసు అనే పేరుని మరియా, యోసేపు కలిసి యేసుక్రీస్తు వారికి పెట్టారు. ఇక్కడ చాలా మంది ఈ అధ్యాయంలో అడిగే క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు కన్యక్కే ఎందుకు పుట్టాడు? నార్మల్గా పుట్టొచ్చు కదా, ఆయన కన్యక్కి పుట్టడం వల్ల చాలా మంది ఇవాళ ఆయన్ని నిందిస్తున్నారు కదా అని చాలా మంది అడుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన దేవుడు కాబట్టే కన్యక్కి పుట్టాడు. మనలాగా పుడితే మామూలు మనిషి అయ్యేవాడు. ఉదాహరణకి ఇవాళ నేను భూమి మీద పుట్టాను అంటే నేను మా నాన్నలో ఉన్నాను, మా నాన్నకన్నా ముందు మా తాతలో ఉన్నాను, అలా వెనక్కి వెళ్ళిపోతే మనందరము కూడా ఆదాము అనే ఒక వ్యక్తి నుండి వచ్చాం. ఆదాము గర్భం నుండి మనందరం కూడా వచ్చాం. కానీ యేసుక్రీస్తు వారు ఆదాములో ఉన్నాడా? ఆదామును సృష్టించాడా? ఆదామును సృష్టించిన వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆదాములో లేడు. మనందరం కూడా ఆదాములో ఉన్నాం కాబట్టి మన తండ్రుల గర్భాలు దాటుకుంటూ తాత, తండ్రి, ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చాం. కానీ యేసుక్రీస్తు వారు ఆదాములో లేడు కాబట్టి, యేసుక్రీస్తు వారు యోసేపులో లేడు కాబట్టి, యేసుక్రీస్తు వారు దావీదులో లేడు కాబట్టి, యేసుక్రీస్తు వారు అబ్రహాములో లేడు కాబట్టి, ఆయన పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోకము నుండి డైరెక్ట్గా మరియ గర్భంలోనికి వచ్చాడు అని దాని అర్థం. పరలోకము నుండి ఆయన డైరెక్ట్గా మరియ గర్భంలోకి రావడాన్నే పరిశుద్ధాత్మ వలన మరియ గర్భాన్ని ధరించింది అని చెప్పి మనకు రాశారు. ఆయన దేవుడు కాబట్టి కన్యక్కి పుట్టాడు. ఒకవేళ యోసేపుకి పుట్టుంటే, నార్మల్గా పుట్టుంటే ఆయన దేవుడు అయ్యేవాడు కాదు, అందరిలాగా మనిషి ఆదాము నుండి వచ్చిన ఒక వ్యక్తి అయ్యేవాడు. కానీ ఆదామును సృష్టించిన పరలోకములో ఉన్న దేవుడు అయ్యేవాడు కాదు. దేవుడు కాబట్టి ఆయన భూమి మీద లేదు, పరలోకంలో ఉన్నాడు కాబట్టి ఆ పరలోకము నుండి డైరెక్ట్గా భూమి మీదకి వచ్చాడు అనేది అందరికీ తెలియడానికి ఆయన కన్యక్కి పుట్టాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా మనం చదువుకున్న ఈ 1వ అధ్యాయంలో ఎవరికి ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి ఇంకో వీడియోలో మనం చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన.
మహోన్నతుడు, మహిమకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతల దేవా, ఇవాళ మేము మాట్లాడుకున్న విషయాలు మా మనసుల్లో ఉంచుకొని మీ చిత్త ప్రకారంగా మేము ఎప్పటికీ బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి. విని వదిలేసేవారిగా మేము ఉండకుండా విశ్వాసములో అభివృద్ధి చెందడానికి మాకు సహాయం దయచేయండి. విశ్వాసములో మేము అభివృద్ధి చెందడానికి ఏవైతే మాకు అడ్డుగా వస్తున్నాయో ఆర్థిక, ఆరోగ్య, మానసిక అన్ని సమస్యలను మీ చిత్తానుసారంగా తొలగించండి. భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతో కాదులే కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ కూడా దీవించమని కోరుకుంటూ, మరలా మేము కలుసుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు దయచేయమని కోరుకుంటూ, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, మా కొరకు శిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మా గురించి ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన వారు మా పరిచర్యని బలపరచండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.